గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం చెప్పుకునే ఎక్స్పెరిమెంట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ థర్మిస్టర్. ఫస్ట్ ఒకసారి ఏం చూద్దాం. టు డ్రా ద రెసిస్టెంట్ టెంపరేచర్ కర్వ్ ఆఫ్ ఎ థర్మిస్టర్ అండ్ డిటర్మైన్ ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద థర్మిస్టర్. ఆపరేటర్స్: థర్మిస్టర్, థర్మామీటర్, బ్యాటరీ, గ్యాలనోమీటర్, వోల్ట్మీటర్ అండ్ ప్లగ్ కీ అండ్ రెసిస్టెన్స్ బాక్సెస్. ఫస్ట్ ఒకసారి ఫార్ములా చూస్తే కనుక మనకి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద థర్మిస్టర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ డెల్టా ఆర్ బై డెల్టా టీ ఇంటూ 10⁶ parts per milli per Kelvin, where alpha is equal to temperature coefficient of resistance of the thermistor parts per milli Kelvin. Delta R is equal to change in resistance ohms. Delta T change in temperature Kelvin. R average resistance ohms. ఫస్ట్ ఒకసారి సర్క్యూట్ కనెక్షన్ చూద్దాం. ఫస్ట్ మనకి బ్యాటరీ ఇది. ఇప్పుడు వోల్టేజ్ పాజిటివ్ నుంచి కనుక థర్మిస్టర్ ఫస్ట్ హ్యాండ్కి ఇచ్చాం, అలాగే థర్మిస్టర్ సెకండ్ హ్యాండ్ నుంచి మిల్లీ యాంమీటర్ పాజిటివ్కి, మిల్లీ యాంమీటర్ నెగిటివ్ నుంచి మనకి వోల్టేజ్ నెగిటివ్కి వస్తుంది. ఇప్పుడు మనం సర్క్యూట్ కనెక్షన్ చూస్తే కనుక ఇప్పుడు కనెక్షన్ చూద్దాం. ఫస్ట్ వోల్టేజ్ పాజిటివ్ నుంచి థర్మిస్టర్ ఫస్ట్ హ్యాండ్కి ఇస్తున్నాం అండి. వోల్టేజ్ పాజిటివ్ నుంచి థర్మిస్టర్ ఫస్ట్ హ్యాండ్కి. నెక్స్ట్ థర్మిస్టర్ సెకండ్ హ్యాండ్ నుంచి మిల్లీ యాంమీటర్ పాజిటివ్కి, థర్మిస్టర్ సెకండ్ హ్యాండ్ నుంచి మిల్లీ యాంమీటర్ పాజిటివ్కి ఇస్తున్నాం, అలాగే మిల్లీ యాంమీటర్ నెగిటివ్ నుంచి వోల్టీమీటర్ నెగిటివ్కి ఇస్తున్నాం. ఇది సర్క్యూట్ కనెక్షన్ అండి. మనకి ఇక్కడ పవర్ ఆన్ చేస్తాం, అలాగే ఓవెన్ కూడా ఆన్ చేస్తాం. ఇక్కడ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా పెట్టుకుంటాం. ఇక్కడ థర్మామీటర్లో ఉన్న టెంపరేచర్ ఫస్ట్ మనకి ఎంతైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ మనకి పవర్ ఆన్ చేసాం, అలాగే ఓవెన్ కూడా ఆన్ చేసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి సర్క్యూట్ కనెక్షన్ చూసారు కదా మీరు. ఇప్పుడు మనకి థర్మామీటర్లో ఉన్న టెంపరేచర్ ఇప్పుడు 30°C ఉంది. ఇప్పుడు ఈ 30° నుంచి టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, ఈ టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనకి 30°కి మనం ఇక్కడ కరెంట్ ఎంతైతే ఉందో అది నోట్ చేస్తాం అనమాట. ఈ 30°C కరెంట్ ఎంతైతే ఉందో ఆ కరెంట్ అనేది నోట్ చేస్తాం. ఇక్కడ టేబుల్లో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఈ థర్మామీటర్లో ఉన్న 30° వేసుకుంటే మనకి ఈ 30° ప్లస్ 273 కెల్విన్ యాడ్ చేస్తే 303 అయింది. ఇప్పుడు మనం 30°కి ఎంతైతే ఉందో మనకి ఇక్కడ కరెంట్ వాల్యూ 30 ఎంతైతే వస్తుందో ఆ కరెంట్ రీడింగ్ నోట్ చేసుకోవాలి. తర్వాత 2° డిఫరెన్స్తో మళ్ళీ కరెంట్ రీడింగ్ ఎంతైతే వస్తుందో అది నోట్ చేసుకోవాలి. అలా 2 degrees డిఫరెన్స్తో 50 వరకు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టేబుల్ ప్రకారంగా చూస్తే ఫస్ట్ టెంపరేచర్ అనేది 30° నుంచి 2 degrees ఇంక్రీజ్ చేస్తే 50° వరకు రీడింగ్స్ అనేవి మనం తీస్తాం. ఇప్పుడు ఈ 30°ని కెల్విన్లోకి చేంజ్ చేస్తే 273 యాడ్ చేసినప్పుడు మనకి వాల్యూస్ అనేవి ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ మనకి మిల్లీ యాంమీటర్ అంటే కరెంట్ రీడింగ్ మనకి 30°కి ఎంతైతే టెంపరేచర్ పెట్టుకున్నామో అప్పుడు కరెంట్ రీడింగ్ అనేది నోట్ చేస్తాం. ఈ 30° నుంచి మనం కెల్విన్లోకి మార్చుకున్న తర్వాత కరెంట్ రీడింగ్ అంటే మనకి ఐ అంటే కరెంట్ రీడింగ్ మనకి ఫస్ట్ 30° నుంచి ఇలా పెంచుకుంటా 50° వరకు కరెంట్ రీడింగ్స్ మనం తీసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు V/I. మనం వోల్టేజ్ అనేది ఇక్కడ 6 volts కాన్స్టెంట్గా పెట్టుకుంటాం. ఈ 6 volts కాన్స్టెంట్గా పెట్టుకున్నప్పుడు మనకి కరెంట్ వాల్యూ ఎంతైతే వస్తుందో దాంతో డివైడ్ చేస్తే మనకి రెసిస్టెన్స్ వాల్యూ వస్తాయి. సో ఈ రెసిస్టెన్స్ వాల్యూ 2 degreesతో పెంచుకున్నప్పుడు మనకి వాల్యూస్ ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు మోడల్ గ్రాఫ్ చూస్తే మనకి ఎక్స్ యాక్సిస్లో టెంపరేచర్ వాల్యూ, అలాగే వై యాక్సిస్లో రెసిస్టెన్స్ వాల్యూస్ తీసుకుంటాం. ఇప్పుడు మనకి గ్రాఫ్ తీసుకుంటే కనుక ఇప్పుడు మోడల్ గ్రాఫ్లో మనకి ఎక్స్ యాక్సిస్లో మనం ఆల్రెడీ 30°కి కెల్విన్లో యాడ్ చేసి 303 మనకి
ఎక్కడి నుంచి 30 degrees నుంచి తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని కెల్విన్లో యాడ్ చేసి తీసుకున్న వాల్యూస్ మనం ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాం. అలాగే వై యాక్సిస్లోకి వచ్చేటప్పటికి మనకి రెసిస్టెన్స్ వాల్యూస్ ఎలా అయితే ఓమ్స్ లా ప్రకారం వచ్చినాయో, ఇప్పుడు ఓమ్స్ లా ప్రకారం టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతూ వస్తుంది. అలాగే టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు కరెంట్ వాల్యూ కూడా పెరుగుతూ వస్తుంది. అంటే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతూ వస్తుంది, ఇక్కడ కరెంట్ వాల్యూ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు గ్రాఫ్ చూస్తే కనుక ఎక్స్ యాక్సిస్లో తీసుకున్న వాల్యూస్ టెంపరేచర్ వాల్యూస్, అంటే కెల్విన్లో యాడ్ చేసి తీసుకున్న ఎక్స్ యాక్సిస్ వాల్యూస్. వై యాక్సిస్లో మనం రెసిస్టెన్స్ వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు మనం ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ గ్రాఫ్లో పాయింట్ చేసాం. ఇలా పాయింట్స్ కింద పెట్టుకున్నప్పుడు మనం ఫస్ట్ ఒక కర్వ్ని డ్రా చేయాలి. ఇలా ఒక కర్వ్ని డ్రా చేసిన తర్వాత ఒక ట్యాంజెంట్ పొజిషన్లో, అంటే ట్యాంజెంట్ని కట్ అయ్యేలా మనం ఒక లైన్ని డ్రా చేస్తాం. ఇప్పుడు మనకి డెల్టా ఆర్ అంటే మనకి R2 R1. ఓకే, మనం డెల్టా ఆర్ అంటే డెల్టా R2 మైనస్ డెల్టా R1 అనమాట క్యాలిక్యులేషన్ ప్రకారం. అలాగే మనకి డెల్టా టీ అంటే డెల్టా T2 మైనస్ డెల్టా T1. డెల్టా ఆర్ అంటే డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఆల్రెడీ మనం ఫార్ములా నుంచి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు క్యాలిక్యులేషన్ మనం ఈ గ్రాఫ్ నుంచి మనకి డెల్టా ఆర్ అలాగే డెల్టా టీ ఈ రెండు కూడా మనం ఒక ట్యాంజెంట్ పొజిషన్లో డ్రా చేసిన తర్వాత డెల్టా ఆర్ డెల్టా టీ వాల్యూస్ మనం గ్రాఫ్ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు డెల్టా ఆర్ అంటే మనకి ఈ రెండింటిని, అంటే డెల్టా R2 మైనస్ డెల్టా R1 డిఫరెన్స్ చేసిన తర్వాత డెల్టా ఆర్ వాల్యూ వచ్చింది. అలాగే క్యాపిటల్ ఆర్ అంటే R1, క్యాపిటల్ ఆర్ అంటే ఇక్కడ R1 R2 ఈ రెండింటిని యావరేజ్ చేస్తే మనకి క్యాపిటల్ ఆర్ వస్తుంది. సో ఇక్కడ R1 ప్లస్ R2/2 దీన్ని యావరేజ్ చేస్తే మనకి క్యాపిటల్ ఆర్ వాల్యూ వస్తుంది. అలాగే డెల్టా టీని కూడా డిఫరెన్స్, అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. సో డెల్టా T2 మైనస్ డెల్టా T1. సో ఈ రెండింటిని డిఫరెన్స్ చేసినప్పుడు మనకి డెల్టా టీ వస్తుంది. సో మనకి ఆల్రెడీ మనకి ఫార్ములా నుంచి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ డెల్టా ఆర్ బై డెల్టా టీ ఇంటూ 10⁶ పర్ మిల్లీ పర్ కెల్విన్. సో ఈ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా వాల్యూ 44,642.86 ppm per Kelvin. So coefficient of resistance result. Temperature coefficient of resistance of the thermistor alpha is equal to 44,642.86 ppm per Kelvin.